సప్త పుణ్యక్షేత్రాలను ముక్తి ద్వారాలుగా పేర్కొంటారు కదా, ఆ 7 పుణ్యక్షేత్రాలు ఏవి, ఎక్కడున్నాయి? అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచీ, హవంతిక, పురీ, ద్వారావతీ చైవ సప్తైత మోక్షదాయికాహ అని చెబుతారు. అయోధ్య, మధుర, మాయ అంటే హరిద్వార్, కాశీ, కాంచి, అవంతిక అంటే ఉజ్జయిని, ద్వారావతి అంటే ద్వారక. ఈ 7 కూడా సప్త మోక్ష ద్వారాలుగా చెప్పటం జరిగింది. అయోధ్య అంటే రామ జన్మభూమి. ఏ పుణ్య ప్రదేశంలో అయితే రామో విగ్రహవాన్ ధర్మ అంటూ మనం పూజించే రామచంద్రమూర్తి అవతరించాడో, ఎక్కడైతే ఆ స్వామి నడిచాడో, ఏ సరయూ నదిలో అయితే ఆ స్వామి స్నానం చేశాడో, ఆ అయోధ్య పట్టణానికి వెళ్ళి ఆ బాలరాముణ్ణి దర్శించుకొని ఒక్క నమస్కారం చేసి హనుమంతుడికి, సీతమ్మకు ప్రణమిల్లి నీ మనస్సులో అద్భుతమైన ఆ రామచంద్రమూర్తి యొక్క మాహత్యాన్ని ఒక్కసారి నువ్వు స్మరించినంత మాత్రాన నీకు ముక్తి దొరుకుతుంది. అలానే మధుర కృష్ణ జన్మభూమి. కృష్ణుడు జన్మించి తన బాల్యలీలను ప్రకటించిన అద్భుతమైన పుణ్యక్షేత్రం. అక్కడ ఆ స్వామిని తలుచుకుంటూ నువ్వు పులకించిపోతే నీకు ముక్తి దొరుకుతుంది. హరిద్వార్ అంటే భగీరథుడు గంగను దివి నుంచి భువికి తీసుకువచ్చినప్పుడు మొట్టమొదట ఆ ప్రదేశంలోనే ప్రవహించిందని చెబుతారు. అలాంటి అద్భుతమైన హరిద్వార్లో ఆ స్వామిని నువ్వు ఆరాధించినట్టయితే నీకు ముక్తి దొరుకుతుంది. కాశీ, కాశ్యాంతు మరణాన్ ముక్తి అన్నది పురాణ వచనం. కాశీలో ఎవరైతే ప్రాణత్యాగం చేస్తారో, దేహత్యాగం చేస్తారో వారికి ముక్తి లభిస్తుంది. సాక్షాత్తు ఆ శివుడే అభవుడు ఉపదేశించు అప్పుడు కాశీ అంటాడు కాశీఖండంలో. చెవిలో ప్రణవ మంత్రాన్ని చెప్పి ముక్తిని ప్రసాదిస్తాడు. అలాంటి కాశీ పట్టణంలో నీ నివాసం అద్భుతమైన ఆనందాన్ని నీకు కలగజేస్తుంది. అవంతిక అంటే ఉజ్జయిని. శ్రీకృష్ణుడు, బలరాముడు సాందీపని దగ్గర విద్యాభ్యాసం చేసిన అద్భుతమైన క్షేత్రం. దేవదానవులు సముద్ర మథనం చేస్తున్న సమయంలో ఉద్భవించినటువంటి పుణ్యక్షేత్రం ఆ ఉజ్జయిని. అలానే ద్వారక. కంసుణ్ణి సంహరించి శ్రీకృష్ణుడు నివసించిన ప్రాంతం ద్వారక. ఈనాడు సముద్ర గర్భంలో మనం చూడటానికి కూడా అవకాశం ఉన్న అద్భుతమైనటువంటి ఆ నగరాన్ని ఎప్పుడైతే నువ్వు సందర్శించి కృష్ణుణ్ణి స్మరించి జీవిత పరమార్థాన్ని గుర్తించాలన్న సంకల్పంతో ఆయనను ఆరాధిస్తావో అప్పుడు ముక్తి నీకు కరతలామలకమవుతుంది. అందుకే భారతి బంగరు ముంగిట భగవంతుడే పారాడెను, ఋషి సంతతి గొంతు విప్పి రుక్కులు చక్కగా పాడాను. భారతదేశంలో భగవంతుడు జన్మించి తన మహిమను చూపించి బాగుపడాలంటే, ముక్తి పొందాలి అంటే భారతదేశానికి ముంచినటువంటి క్షేత్రం లేదని ప్రపంచానికి చాటి చెప్పిన అద్భుతమైన భరతభూమి, ధర్మభూమి, కర్మభూమి మన భారతదేశం.